వాల్మీకి వాల్మీకి సోదరులారా, ఎస్టీ రిజర్వేషన్ వాల్మీకుల చిరకాల ఆకాంక్ష అయిన ఎస్టీ రిజర్వేషన్ సాధన కోసం ఆదోన్లో భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు పార్లమెంటు పరిధిలో ఆదోని పట్టణ కేంద్రంగా ఎంచుకొని ఆదోని పట్టణంలో భారీ ఎత్తున ఈ ఎస్టీ సాధన సభ నిర్వహించాలనే ఉద్దేశంతో నెల రోజుల పాటు 24 మండలాల్లో కూడా మన వాల్మీకులు తిరిగి రావడం జరిగింది. పార్లమెంటు పరిధిలో మొత్తం మండలాల ముఖ్య నాయకుల సమావేశం రేపు రౌండ్ టేబుల్ సమావేశంగా రేపు ఈ నెల 17వ తేదీ జేపీ గార్డెన్లో ఉంటుంది. కాబట్టి ఈ జేపీ గార్డెన్లో రౌండ్ టేబుల్ సమావేశానికి వాల్మీకుల ముఖ్య నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరై ఈ ఎస్టీ సాధన సభను జయప్రదం చేయడానికి మీ వంతుగా మీరు కృషి చేయాలని కోరుతున్నాం. వాల్మీకి ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేసి రానున్న కాలంలో ఎస్టీ సాధన సభను ఆదోన్లో భారీ ఎత్తున దాదాపు 50,000 మందితో ఈ సభ నిర్వహించడానికి అందరూ పూనుకున్నారు. కాబట్టి ఈ సభను జయప్రదం చేయడానికి వాల్మీకులందరూ సన్నద్ధం కావాల్సిందిగా కోరుతున్నాం. జై వాల్మీకి, జై వాల్మీకి, జయప్రదం చేయండి ఎస్టీ సాధన సభను. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. వాల్మీకి బోయల అనేటువంటి చిలకార కోరిక ఎస్టీ రిజర్వేషన్. మరి దాని కొరకు అనేక పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు చేశాం. మరి ఇప్పుడు కూడా భవిష్యత్తులో అనేక పోరాటాలకి అనేక లక్ష మంది అనే ఒకే కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతో దాదాపుగా 2 నెలల నుంచి కర్నూలు నియోజకవర్గం పార్లమెంట్లో ప్రతి ఒక్క మండలానికి వెళ్ళి ప్రతి ఒక్క వాల్మీకి ముద్దబిడ్డని కలవడం జరిగింది. మరి దానికి ఆ 1,00,000 మంది కార్యక్రమం చేయడానికి మరి ఈ నెల 17వ తేదీన జేపీ గార్డెన్లో ప్రతి ఒక్క వాల్మీకి ముద్దుబిడ్డ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని భవిష్యత్తు 1,00,000 మంది ప్రోగ్రాంకి సిద్ధం కావాలనే ఉద్దేశంతో రౌండ్ టేబుల్ సమావేశం ఆదోని కేంద్రంగా జేపీ గార్డెన్లో పెట్టడం జరిగింది. మరి దీనికి పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా ప్రతి ఒక్క వాల్మీకి ముద్దుబిడ్డ కూడా స్వాగతం పలుకుతున్నాడు. మరి ఏదైతే కార్యక్రమం ఉందో రౌండ్ టేబుల్ సమావేశం ఈ నెల 17వ తేదీన ప్రతి ఒక్క పార్టీకి అతీతంగా, సంఘాలకు అతీతంగా జిల్లాలలో, కర్నూలు జిల్లాలో ప్రతి ఒక్క 24 మండలాల నుంచి, ప్రతి ఒక్క గ్రామం నుంచి వచ్చి జయప్రదం చేయాల్సిందిగా, మన పిల్లలకి మంచి భవిష్యత్ ఏదైనా ఇవ్వాలనుకుంటే అది ఎస్టీ సాధనతోనే తప్ప మరొకటి కాదని చెప్పి ఈ జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకి నాయకులు ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకొని మరి ఈ నెల 17వ తేదీ జరిగేటువంటి కార్యక్రమంలో జిల్లా ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎమ్మెల్సీని అయితేనేమి, ఎంపీ అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్క వాల్మీకి నాయకులకు శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను. జై వాల్మీకి, జై వాల్మీకి, వాల్మీకి ఐక్యత, వాల్మీకి ఐక్యత, జై వాల్మీకి. ఈ నెల 17వ తారీఖున జరగబోయే పెద్ద ఎత్తున వాల్మీకి సంఘాలు అన్ని సంఘాలు కూడా కలసాలి. దాంట్లో ఎమ్మెల్సీలు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, తర్వాత ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, తర్వాత సర్పంచులు అందరూ కూడా అన్ని సంఘాలు ఏకమై ఈ యొక్క వాల్మీకి సాధన, ఎస్టీ సాధన విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే కొన్ని సంఘాలు, చాలా సంఘాలు ఉన్నాయి వాల్మీకుల్లో కూడా. ఆ సంఘాలన్నీ కూడా ఎస్టీ సాధన కోసమే పనిచేస్తున్నాయి. అవన్నీ కూడా ఏకమై ఈ పార్లమెంట్లో దాదాపు 6 లక్షల జనాభా ఉన్నారు వాల్మీకులు. వాళ్ళ సత్తా ఏమిటో రేపు 17వ తారీఖు రౌండ్ టేబుల్ సమావేశంలో చూపించి భవిష్యత్తులో ఎస్టీ సాధన కోసం ఉధృతంగా ఈ ఉద్యమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన వాల్మీకి సంఘాలందరూ, పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి. రాష్ట్రంలో ఎక్కువ రాయలసీమలో వాల్మీకుల జనాభా ఎక్కువ ఉన్నాం. కానీ మాకు వాల్మీకులు జరిగిన అన్యాయం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ కులానికి జరగలేదు. ఒక రాష్ట్రంలో ఒక కులం, ఒకే కులం ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలు ఎస్సీ, కొన్ని జిల్లాలు ఎస్టీ, మేము మాత్రం బీసీ. రాయలసీమలో మాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగలేదు. మేము గట్టిగా మా ప్రాణాలు అర్పించైనా ఉద్యమం చేస్తాం, సాధిస్తాం. వాల్మీకి ఎస్టీ కోసం సాధిస్తాం. అందుకోసం రాజకీయ పార్టీలకి పక్కన పెట్టి మేము వాల్మీకి సంఘం అంతా అన్ని వాళ్ళు కలిసి రేపు 17వ తేదీ జేబీ ఫంక్షన్లో గొప్పగా కొన్ని వేల మందిలో మేము గొప్ప సభ నిర్వహించి
చేస్తాం. ఎస్టీ సాధన కోసం మా ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి మాకు జరిగిన అన్యాయం రాష్ట్రంలో ఏ కులానికి జరగలేదు. రాష్ట్రంలో ఏ కులానికి జరగలేదు. ఒక కులం రాష్ట్రం అంతా ఒకే కులం ఉంటుంది. కొన్ని జిల్లాలో ఎస్సీ, కొన్ని జిల్లాలో ఎస్టీ, రాయలసీమలో బీసీ. ఏమిది ఇంత అన్యాయం? మేము ఎంతో పోరాడుతున్నాం 30 సంవత్సరాల నుంచి. 30 సంవత్సరాలు నేను 8th క్లాస్ ఉన్నప్పటి నుంచి రాష్ట్రం అంతా తిరిగిన మా వాల్మీకి సంఘ నాయకులు. కానీ మాకు అన్యాయం జరిగింది. దయచేసి ఇప్పుడైనా గట్టిగా మేము పోరాడి మా కులం కోసం, ఎస్టీ సాధన కోసం మేము సాధిస్తాం వాల్మీకులు ఎస్టీ కోసం. జై వాల్మీకి.